నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్. ఒకటి చర్య గెస్చర్ తెలియజేయుట. ఎక్స్ప్రెస్ అంటే బయటకు కదులుట. టు మూవ్ అవుట్వర్డ్ అనుకోవచ్చును. మనకు ఒక భావము, ఫీలింగ్ లేక ఉపాయము, ఐడియా కలిగినప్పుడు సహజముగా దాన్ని బహిర్గతము చేస్తాం, దాన్ని బయట పెడతాం. మూవ్ ఇట్ అవుట్వర్డ్. ఈ విధానము మీరు ఒక్కరే ఉన్నా సాగుతుంది. మీ ఆలోచనలు, ఉపాయములు ఇతరులకు తెలియచేయట కోసం అయినప్పటికీ మీ తెలియజేయు తత్వం లేక ప్రవర్తన అది శరీరానికి సంబంధించిన కావచ్చు, మరియు అది అప్రయత్నముగా జరిగిపోయే మీ ఆలోచన క్రమము కూడా కావచ్చును. కదలికల శాస్త్ర నిపుణుడు మోషి ఫిల్డిన్ క్రైస్ చెప్పినట్టు, ఎక్కడ కొత్త కదలిక ఉండదో అక్కడ కొత్త ఉపాయం కూడా ఉండదు. మనం ఇంకో రకంగా చెప్పుకోవచ్చును. ఉపాయము అంతర్గత శక్తిలో కలిగే మార్పు అయినప్పటికీ శారీరక శక్తిగా మారకపోతే ఉపాయము కూడా ఉండనట్లే. మీకు ఉద్వేగము, భావము లేక ఉపాయము కలిగినప్పుడు మీ అంతర్గత కేంద్రములో ఉన్న శక్తిని రేపుతుంది. అప్పుడు సహజంగానే అది బయటకు వస్తుంది. అది బయట ప్రపంచంలోకి అనేక రూపాల్లో వస్తుంది. మాటలు, శబ్దాలు, చలనము, భంగిమలు మరియు పద రూపభేదములు సర్వసాధారణంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటివి భావాలకు లేక ఆలోచనలకు సంబంధించిన బహిర్గత సంజ్ఞలను అంగవిక్షేపాలు లేక సైగలు లేక సంజ్ఞలు లేక చర్యలు గెస్చర్స్ అందురు. ఒక క్రమ పద్ధతిలో పరిశీలించుటకు అన్ని రకాల అంగవిక్షేపాలు లేక సైగలు లేక సంజ్ఞలు లేక చర్యలు గెస్చర్స్ను మనం రెండు రకములుగా విభజించవచ్చును. ఒకటి శారీరక బాడీలీ చర్యలు. రెండు కంఠధ్వని వాకల్ చర్యలు గెస్చర్స్ చూడదగినవి సీన్ మొదటివి, వినదగినవి హెర్డ్ రెండవ రకమునకు సంబంధించినవి. కంఠధ్వని వాకల్ చర్యలు మళ్ళీ రెండు రకములుగా విభజించటమైంది. ఒకటి అక్షర సంబంధమైనవి లేక నోట చెప్పినవి వెర్బల్, పదములను మాట్లాడటం. రెండు పదములు లేని శబ్దములు నాన్ వెర్బల్, పదములు లేకుండా మనము చేసే ఇతర శబ్దములు. నాటక రచయిత అక్షర సంబంధమైన చర్యలు వెర్బల్, నాటక ప్రతిలో మాటలు రాసినందున ఇక పదములు లేని శబ్దములు నాన్ వెర్బల్. నటుడు తన కళా నైపుణ్యంతో ప్రదర్శన చేయవలసి ఉంటుంది. అవి భౌతిక చర్యలు ఫిజికల్ గెస్చర్స్, భంగిమలు పోస్చర్స్, పదరూపభేదములు, ముఖము ద్వారా వ్యక్తీకరణలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మొదలగునవి. నాటక రచయిత ఎంత ఎక్కువగా మాటలు లేక సంభాషణలు రాసినప్పటికీ పదములు లేని శబ్దములు నాన్ వెర్బల్ వాడటం కూడా ఉంటుంది. అందుచేత నాటక రచయిత మాటలు లేక సంభాషణలు వాడటం మాత్రమే కాకుండా సంపూర్ణమైన స్పష్టమైన చర్యలు వాడటం జరుగుతుంది. మీరు ఈ విధానంలో నాటక ప్రతిలోని పాఠ్యాంశములలోని ఈ చర్యలను గుర్తించటం అలవాటు చేసుకోవలెను.
మరికొన్ని విషయాలు మరో భాగంలో